హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనలో చాలా మంది వాట్సాప్ వాడుతున్నప్పుడు ఒక సమస్య అనేది చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు అనమాట. అదేంటంటే, ఎవరైనా మనకు మెసేజ్ పంపితే స్క్రీన్ మీద వెంటనే కనిపిస్తుంది. అలాగే నోటిఫికేషన్ ప్యానల్లో కూడా ఆ యొక్క మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. మెసేజ్ లో ఏం రాశారో కూడా కనిపిస్తుంది. అంటే వారి యొక్క డిపి అయితేనేమి, తర్వాత మెసేజ్ కంటెంట్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన పక్కన ఇతరులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రైవసీ ప్రాబ్లం అనేది చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ నేను ఒక మెసేజ్ పంపిస్తా చూడండి. ఇక్కడ హాయ్ అని చెప్పేసి సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే ఇక్కడ మనకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి, నా పేరు వస్తుంది, హాయ్ అని చెప్పేసి వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే వాట్సాప్ మెసేజ్ ని హైడ్ చేసే 3 ఈజీ సెట్టింగ్స్ చూపించబోతున్నాను. ఈ సెట్టింగ్స్ ఉపయోగిస్తే నోటిఫికేషన్ వస్తుంది, కానీ మెసేజ్ ఏం రాశారో కనిపించదు, ఎవరు మెసేజ్ చేశారో కూడా కనిపించదు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి, మీరు ఒక పర్టికులర్ పర్సన్ నుంచి వచ్చే వాట్సాప్ నోటిఫికేషన్ పూర్తిగా మ్యూట్ చేయడం అనమాట. దానికోసం వచ్చేసి మీరు ఫస్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ పర్సన్ నుంచి అయితే మీరు మెసేజ్ రాకుండా మ్యూట్ చేయాలనుకుంటున్నారో దాని మీద మనం లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఈ యొక్క పర్సన్ మీద లాంగ్ ప్రెస్ చేశాను అనమాట. లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పైన మనకు బెల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, మ్యూట్ సింబల్. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 8 hours 1 week ఆల్వేస్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చినటువంటి ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 8 hours వరకే మ్యూట్ చేయాలనుకుంటే 8ని సెలెక్ట్ చేసుకోండి. 1 week వరకు నేను మ్యూట్ చేయాలనుకుంటే 1 weekని సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను పర్మనెంట్గా ఈ యొక్క పర్సన్ నుంచి నాకు నోటిఫికేషన్ అవసరం లేదు అనుకున్న వారు ఆల్వేస్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఆ పర్సన్ నుండి ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ వస్తే మీకు పైన నోటిఫికేషన్ అనేది రాదు. ఇలా చేసినట్లయితే నోటిఫికేషన్ టోన్ రాదు, స్క్రీన్ మీద కనిపించదు, నోటిఫికేషన్ ప్యానల్లో కూడా కనిపించదు. కానీ వాట్సాప్ ఓపెన్ చేస్తే మాత్రమే మెసేజ్ అనేది మనకు కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రెండో సెట్టింగ్ చూద్దాం. మీకు నోటిఫికేషన్ టోన్ రావాలి, కానీ స్క్రీన్ మీద పాపప్గా మెసేజ్ అనేది కనిపించకూడదు. దానికోసం ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు మీ యొక్క వాట్సాప్ ఉంది కదా, ఈ యొక్క వాట్సాప్ మీద లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ నోటిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యానర్ నోటిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, బ్యానర్. దీన్ని మనం టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. అంటే దీన్ని డిజేబుల్ చేయాలి. దీన్ని డిజేబుల్ చేసినట్లయితే ఇప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే నోటిఫికేషన్ టోన్ అయితే వస్తుంది, కానీ స్క్రీన్ మీద పాపప్ మెసేజ్ అనేది కనిపించదు అనమాట. మీరు నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే నేమ్, డిపి, మెసేజ్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇలాగ మీరు ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. మూడోది, థర్డ్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రైవసీ సెట్టింగ్ అనమాట. ఈ సెట్టింగ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ టోన్ కూడా వస్తుంది, కానీ ఎవరు మెసేజ్ చేశారో కనిపించదు, మెసేజ్లో ఏం రాశారో కూడా కనిపించదు. దానికోసం ఈ రకంగా సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రైవసీ మీద క్లిక్ చేయాలి. ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్ లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్గా షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి చాలా మందికి ఇది అలోలో ఉంటుందన్నమాట. దీన్ని మీరేం చేయాలంటే డిజేబుల్ చేయాలి. ఈ సెట్టింగ్స్ మీరు డిజేబుల్ చేస్తే ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, కానీ నేమ్, డిపి, మెసేజ్ కంటెంట్ మొత్తం హైడ్ అయిపోతుంది అనమాట. లాక్ స్క్రీన్లో కూడా మెసేజ్ అనేది కనిపించదు. ఈ సెట్టింగ్ కూడా మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ 3 సెట్టింగ్స్ మీరు యూజ్ చేసినట్లయితే మీ వాట్సాప్ మెసేజ్ని పూర్తిగా ప్రైవేట్గా ఉంచుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో టెక్ వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.